సుప్రీంకోర్టు న్యాయ సమీక్ష అధికారాన్ని వినియోగించిన కేసుల గురించి డిస్కస్ చేసుకుందాం. చెంపక దొరై రాజన్ వర్సెస్ మద్రాస్ 1950 మధ్య జరిగిన వాద్యంలో విద్యా సంస్థల యందు వెనుకబడిన వర్గాలకు కల్పించబడిన రిజర్వేషన్ల చట్టం ప్రాథమిక హక్కులను విరుద్ధమని మద్రాస్ హైకోర్టు ప్రకటించిన నేపథ్యంలో సుప్రీంకోర్టు తన న్యాయ సమీక్ష అధికారాన్ని వినియోగించి మద్రాసు రిజర్వేషన్ల చట్టం చెల్లదని తీర్పునిచ్చింది. అలాగే ఏకే గోపాలన్ వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా కేసు 1951 మధ్య జరిగిన వ్యాజ్యంలో వ్యక్తి స్వేచ్ఛపై హేతుబద్ధమైన పరిమితులు విధించడాన్ని సుప్రీంకోర్టు తన తీర్పులో సమర్థిస్తూ తీర్పునివ్వడం జరిగింది. అలాగే శంకరి ప్రసాద్ వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా 1951 మధ్య జరిగిన వ్యాజ్యంలో సుప్రీంకోర్టు మొదటిసారిగా మొదటి రాజ్యాంగ సవరణను సవాలు చేస్తూ శంకరి ప్రసాద్ వేసిన పిటిషన్పై తన న్యాయ సమీక్ష అధికారాన్ని వినియోగించి తీర్పునిచ్చింది. మొదటి రాజ్యాంగ సవరణ ద్వారా రాజ్యాంగంలో చేర్చబడిన అంశాలను సమర్థిస్తూనే 368 అధికారాలను అనుసరించి పార్లమెంటు చేసే రాజ్యాంగ సవరణను న్యాయ సమీక్ష చేసే అవకాశం లేదని కోర్టు చెప్పింది. సజ్జన్ సింగ్ వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా 1965 మధ్య జరిగిన వ్యాజ్యంలో భారత సుప్రీంకోర్టు తన న్యాయ సమీక్ష అధికారాన్ని వినియోగించినప్పటికీ భూ సంస్కరణల చట్టాలను సమర్థిస్తూ తీర్పునివ్వడం జరిగింది. ఇలా కేసులు మనం చెప్పుకుంటూ పోదాం. మన ఛానల్ వచ్చేసి గౌట్ జాబ్ టార్గెట్, ఇలాంటి ఎన్నో టాపిక్లు మన దాంట్లో డిస్కస్ చేసినాం. సబ్స్క్రైబ్ అండ్ షేర్ అండ్ లైక్, అలాగే మీ విలేజ్ గ్రూప్లలో షేర్ చేసి మరింత మందికి సహకారం చేయగలరని కోరుచున్నాను. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.